మిద్యానీయులు లోకానికి సాదృశ్యంగా ఉంటే అమాలేకీయులు శరీరాశకు సాదృశ్యంగా ఉన్నారు. 3 తూర్పు వారు సాతానుకు సాదృశ్యంగా ఉన్నారు. అంటే ప్రతి ఆధ్యాత్మిక జీవితంలో జీవిస్తున్న వారి మీద 1 లోకము దాడి చేస్తుంది, 2 శరీరము దాడి చేస్తుంది, 3 సాతాను దాడి చేస్తాడు. ఎవరండి? లోకము, శరీరము, సాతాను 3 కలిసి దాడి చేస్తాయి. అలా దాడి చేసినప్పుడు మనం వాటిని ఎదిరించాలంటే మనకు కొన్ని ఆయుధాలు కావాలి. ఇక్కడ గిద్యోనుకు దేవుడు ఈ యొక్క అమాలేకీలను, మిద్యానీయులను, తూర్పు వారిని జయించడానికి దేవుడు గిద్యోనుకు కొన్ని ఆయుధాలు ఇచ్చాడు. అలాగే మన జీవితాల్లో కూడా లోకాన్ని, శరీరాన్ని, సాతానును జయించడానికి ఈ ఆయుధాలు మనకు కావాలి. ఆ ఆయుధాలు ఏంటంటే ఒకసారి చూడండి, ఇది అధ్యాయం 7వ అధ్యాయము 16వ వచనం. ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బోరను, ఒట్టి కుండను, ఆ కుండలో దివిటీలను ప్రతి వాని చేతికి ఇచ్చాను. ఏం చేశాడు? 1 బోర, దేవుని స్తోత్రాలు చెప్పండి, బోర. 2వది ఒట్టి కుండ. 3వది కుండలో దివిటి. ఈ 3 ఆయుధాలను దేవుడు మీ యొక్క గిద్యోనుకు ఇచ్చాడు. ఎవరికి? గిద్యోనుకి ఇచ్చాడు. ఎవరిని జయించడానికి? మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పు వారిని జయించడానికి 3 ఆయుధాలు ఇచ్చాడు. ఈ ఆయుధాలు గొప్పవి కాదు. 1 బోర, 2 ఒట్టి కుండ, 3వది దివిటి. ఈ దివిటి, ఈ 3టిని ఆయుధాలుగా గిద్యోనుకు దేవుడు ఇచ్చాడు. ఈ ఆయుధాలతో గిద్యోను మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పు వారిని జయించాడు. ఎలా జయించగలిగాడు? ఎలా వీటిని ఉపయోగించాడు అని మనం చూస్తే 1 బోరను ఊదాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా. బోరను ఊదాడు. ఒట్టి కొండను ఏం చేశాడు? పగలగొట్టాడు. ఏం చేశాడు? ఒట్టి కొండను పగలగొట్టాడు. 3వది దివిటి వెలుగుతూ ఉన్నాయి. 1 బోర ఊదుతూ ఉన్నారు, 2 కొండను పగలగొట్టారు, 3 దివిటి వెలుగుతుంది. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఈ లోకాన్ని, ఈ శరీరాన్ని, ఈ యొక్క సాతానును జయించాలంటే మనము కూడా బోరను ఊదేవారిగా ఉండాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా. బోరలు ఊదేవారిగా ఉండాలి. మనిషికి ఒక బోర కొనుక్కుందామా? మనిషికి ఒక బోర కొనుక్కుందామా? ఊదుకుందాం. సన్నాయిలో ఊతారుగా బోరలో, ఆ బోర కాదు, మనిషికి ఒక బోరను ఊదారు. దేవుని స్తోత్రాలు చెప్పండి. మనము కూడా బోరను ఊదాలి. 2 మట్టి కొండను పగలగొట్టారు, ఆ ఒట్టి కొండను పగలగొట్టారు. 3వది దివిటి వెలుగుతాను. బోర ఊదాడు. ఏం చేశారు? బోరను ఊదారు. అప్పుడు ఈ యొక్క ఇశ్రాయేలీలకు విజయాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ యొక్క శరీరం మీద, లోకం మీద, సాతాను మీద మనము జయము పొందాలంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక అపజయములో సాతానుతో పోరాడలేక, శరీరముతో పోరాడలేక, లోకముతో పోరాడలేక ఓడిపోయేవారిగా ఉంటున్నారు. మన జీవితాల్లో దేవుడు మనకు జయం ఇవ్వాలంటే ఈ 3టిని మనము ఉపయోగించాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా. ఈ 3టిని ఉపయోగించాలి. దానిలో మొదటిదేంటి? బోర. ఏంటండి? బోర. ఆ బోర దేనికి సాదృశ్యం అంటే మనము దేవుని మీద విశ్వాసం ఉంచి పలికే ప్రతి మాట మీద
దేవుడు ప్రతి ఒక్కరికి, ఒక మనిషికి ఒక బోర ఇచ్చాడు. ఒక బోర అంటే మన స్వరమే. ఏంటది? మన స్వరమే, మన మాటలే. మన మాటలు విశ్వాస సహితమైన మాటలుగా మనం ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 8వ వచనం చూడండి. బోర శబ్దము కానీ స్పష్టముగా ధ్వని ఇచ్చునప్పుడు యుద్ధమునకు ఎవడు, మరియు బోర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపడును. అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనే కానీ పలికినది ఎలాగో తెలియను. మీరు గాలితో మాట్లాడుచున్నట్టు ఉందురు. లోకములో ఎన్నో విధములుగా భాషలున్నను, వాటిలో ఒకటైనను స్పష్టము కానిదై ఉన్నది. ఇక్కడ చూడండి, బోర స్పష్టముగా కానీ ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకు ఎవడు. ఇదివరకు మైక్ సెట్లు అయి ఉండే కాదు. రాజులు బోర ఊదేవారు. బోర ఊదితే ఒక బోర దేనికి సాదృశ్యం? ఒక శబ్దం. ఒక బోరలో నుండి వచ్చే ఒక శబ్దము దేనికి సాదృశ్యం అంటే, మీరందరూ యుద్ధానికి సిద్ధపడండి అనడానికి ఆ బోర శబ్దము దాని సాదృశ్యం. మరొకసారి మరొకలాగా బోర ఊదితే మీరందరూ భోజనానికి సిద్ధపడండి. మరొకసారి మరొకలాగా బోర ఊదితే మీరందరూ రాజుకు వందనాలు చేయటానికి రావాలి. అలాగా బోర ఒకసారి ఒకలాగా ఊదేవారు. అలా ఊదుతూ ఉన్నప్పుడు బోర శబ్దాన్ని బట్టి వారు ప్రయాణమై వెళ్ళేవారు. ఒకసారి బోర అలా ఊదేరనుకో, ఒక గొప్పగా బోర ఊదేరనుకో, యుద్ధానికి సిద్ధము కావాలి అని అర్థము అయ్యేది. ఇక్కడ అంటున్నాడు, బోర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపడును. అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుగుతో పలికితేనే కానీ పలికినది ఎలాగూ మనము స్పష్టముగా దేవుడు మన పట్ల ఏ కార్యము చేయబోతున్నాడు, ఏ అద్భుతము చేయబోతున్నాడు, స్పష్టముగా మనం మాట్లాడాలి. ఇదిగో నా జీవితంలో ఈ కార్యాన్ని నా ప్రభు చేయబోతున్నాడు. జయము రాకముందే జయము ఇస్తున్నాడని పలకాలి. బోర ఊదటం అంటే ఏంటంటే, జయము మన జీవితంలో అనుభవించకముందే, రోగము మన జీవితాల్లో నుండి పోకముందే దేవుడు మన పట్ల చేసే అద్భుతాలను, ఆశ్చర్యాలను మనము వివరించేవారిగా ఉండాలి. అప్పుడే మన జీవితంలో విజయాన్ని మనం పొందుకుంటాం. లోకమును జయించక ముందే లోకమును జయిస్తున్నట్లుగా మనము పలకాలి. శత్రువును జయించక ముందే శత్రువును జయించినట్లుగా మనం పలకాలి. ఇశ్రాయేలీయుల జీవితంలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీదకు యుద్ధానికి వచ్చి వారి తరపున ఒకడిని, గొల్యాతు అనేవాడిని ఒకడిని సిద్ధపరిచాడు. వాడిని చూస్తే అందరూ చిన్నవారు మొదలుకొని రాజు వరకు కూడా భయపడిపాడు. ఎందుకంటే వాడు 6 మూరల జానడు ఉన్నాడు. వాడి యొక్క ఈటి నేత కానీ ధోని అంతా పెద్దది. వాడి శిరస్త్రాణం, వాడి యొక్క శరీరానికి అమర్చుకున్న ఈ కవచం ఎంతో భయంకరంగా అతడు కనబడి వాడిని చూసిన వాడు అందరూ భయపడిపోయారు. అందరూ బెంబేలెత్తిపోయారు. అమ్మో, వీడిని జయించడం కష్టం 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 కష్టం. మన నోటి మాటే మనకు ఒక విత్తనముగా పనిచేస్తాడు. నీ పిల్లలు ఆశీర్వదించబడతారు, నా పిల్లలు దీవించబడతారు, నా పిల్లలు ఆశీర్వదించబడతారు అని నువ్వు నోటితో మాట్లాడితే అదే ఆ బోర శబ్దమే నీ పిల్లల జీవితాల్లో
జరుగుద్ది. ఈనాడు చూడండి ఎంతమంది తల్లిదండ్రులు ఎప్పుడు చూసినా పిల్లలను తిడుతూనే ఉంటారు. ఎప్పుడు చూసినా నువ్వు పనికిరానుడురా, నువ్వు ఒక బద్ధకస్తుడురా, నువ్వు సోమరివాడివిరా, నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు భవిష్యత్తులో పైకి వెళ్ళలేవు అని విత్తనం వేస్తారు. అదే ఆ బోర శబ్దమే వారి జీవితాల్లో ఏడుపులవుద్ది. అందుకని మన నోటి మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన స్పష్టమైన మాటలు మాట్లాడాలి. నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, దేవుని కొరకు గొప్పగా నువ్వు వెలుగుతావు అని మనం మాట్లాడితే అదే మన జీవితాల్లో, ఆ బిడ్డల జీవితాల్లో జరుగుతుంది. కానీ ఈనాడు అందరూ శాపవచనాలే పలకటం వలన శాపమే జీవితాల్లో ఏలుబడవుతుంది. ఇక్కడ ఇశ్రాయేలీయులందరూ కూడా ఏమన్నారంటే వాడిని జయించటం కష్టమన్న. కానీ బాలుడైన దావీదు అంటున్నాడు, వాడిని దేవుడు నా చేతికి అప్పగిస్తాడు. ఒక బోర ఊతున్నాడండి, ఒక బోరను ఊదుతున్నాడు. వాడిని నిశ్చయముగా నేను జయిస్తా అని వాడిని జయించకముందే ఒక బోరను ఊదుతున్నాడు. జయోత్సాహముతో మాట్లాడుతూ అతడు యుద్ధానికి వెళ్ళినప్పుడు అతడు అంటాడు, చూడండి ఒకసారి సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 46వ వచనం చూడండి. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగ నరికివేతును. ఇశ్రాయేలులో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుని యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూముఖములకును ఎత్తును. చాలండి. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడని ఈ దండందరూ తెలుసుకున్నారు. యుద్ధము యెహోవాది. ఎంత మంచి బోర ఊతున్నాడండి. అదే మనమైతే ఏం చేస్తాం? అమ్మో వాడిని ఎక్కడ జయిస్తాం, ఆ శోధనని ఎక్కడ జయిస్తాం, ఆ పరిస్థితిని ఎక్కడ జయిస్తాం, అది మన వల్ల కాదు అని చెప్పి సౌలు లాంటి మహారాజే ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏమండి, గుడారంలోకి వెళ్ళి చాటున దాక్కున్నాడండి. దేవుడు ఎందుకు సౌలును రాజుగా చేశాడు? ఇశ్రాయేలీలను కాపాడడానికి. ప్రాణం పోయినా లేచి నిలబడితే దేవుడు విజయాన్ని ఇచ్చేవాడు. కానీ సౌలు భయపడాడు. కానీ ఇక్కడ దావీదు ఒక బోరను విజయోత్సవ బోరను ఊదుతున్నాడు. అతడికి దేవుడు ఏమిచ్చాడు? విజయం ఇచ్చాడు. మన జీవితాల్లో కూడా మన నోటి వెంట శుభవచనాలు మాట్లాడాలి. దేవుడు నన్ను దీవించబోతున్నాడు, దేవుడు నన్ను అభివృద్ధి చేయబోతున్నాడు, దేవుడు నా కుటుంబాన్ని పైకెత్తబోతున్నాడు, దేవుడు నాలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయబోతున్నాడు, దేవుడు నా జీవితంలో అద్భుతము చేయబోతున్నాడు అని మనం బోరలు ఊదినప్పుడు మనం ఏం చేస్తామంటే శత్రువును జయించగలం. ఎప్పుడైతే మన జీవితాల్లో అలాంటి బోరలు ఊదగలుగుతామో, విజయోత్సవ బోరను ఊదగలుగుతామో, అప్పుడు దేవుడు విజయాన్ని మనకు దయచేస్తాడండి. ఇక్కడ దావీదు విజయము రాకముందే ఒక బోరను చేత పట్టుకుని విజయోత్సవ బోర ఊదాడు. దేవుడు దాన్ని విని దావీదుకు విజయాన్ని దయచేశాడు. దావీదుకు విజయం ఇచ్చిన దేవుడే నీ జీవితంలో కూడా అలాంటి విజయమును ఇచ్చునుగాక. నీ జీవితంలో కూడా అలాంటి బోరను ఊదుదువుగాక. మన జీవితాల్లో విజయోత్సవ బోరను వదలి. ఎప్పుడు చూసినా తమను తాము శపించుకుంటారంట. కొంతమంది ఏం చేస్తారండి? తమను తాము శపించుకుంటారు. నా బ్రతుకు ఎప్పుడు ఇంతే, నాకు కలిసి రాదు, నా కుటుంబము ఇంతే, ఈ అనారోగ్యంతో ఉండాల్సిందే అని చెప్పి ఎప్పుడుకప్పుడే తమను తాము శపించుకునేవారిగా ఉంటారంట. కానీ దేవుడు నీ నోటిని నీకు ఇచ్చింది ఎందుకంటే నువ్వు ఒక నూతన సృష్టిని తయారు చేయడానికి. దేని కొరకు?
దేవుడు మనకు నోటిని ఎందుకు ఇచ్చాడు? మనము నూతన సృష్టిని, దేవుడు నిరాకారముగా శూన్యముగా ఉన్న ఈ ప్రపంచాన్ని, ఈ భూమిని చూసి నోటితో కలుగునుగాక, వెలుగు కలుగునుగాక అని పలుకగా వెలుగు కలిగింది. పగలటిని ఏలడానికి సూర్యుడు, రాత్రిని ఏలడానికి చంద్రుడు కలుగునుగాక అంటే అవి కలిగినాయి. సమస్తము తన నోటి మాటతో దేవుడు సృజించాడండి. ఈ లోకములో దేనికి, బలమైన వాటికి లేని నోటి మాట దేవుడు నీకు, నాకు, మనకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే మన నోటి మాటతో సృష్టిని తయారు చేయడానికి, నోటి మాటతో విజయము పొందుకోవడానికి, నోటి మాటతో అద్భుతములు చేయటానికి దేవుడు మనకు నోటినిచ్చాడండి. ఆ నోటిని మనం ఉపయోగించాలి. బోరను ఊదాలి. గిద్యోను బోరను ఊదినప్పుడు విజయాన్ని గిద్యోను చూడగలడు. నీ జీవితంలో కూడా నువ్వు బోరను ఊదగలిగితే దేవుడు నీ పక్షాన ఎలాంటి అద్భుతం చేయబోతున్నాడు, ఎలాంటి ఆశ్చర్యము చేయబోతున్నాడు, నువ్వు దానిని చెప్పగలిగితే, బోర ఊదగలిగితే దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. మరొక మాట చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చేయి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును అనేను. ఏమన్నాడండి? ఎలాంటి బోర ఊదాడు? అయ్యా, నా కూతురు చచ్చిపోయింది, నా కూతురు చచ్చిపోయింది, అయినను నువ్వు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచును, ఆమె బ్రతుకును. ఎంత మంచి బోర ఊదాడండి. ఇలాంటి విశ్వాసం మన జీవితంలోకి రావాలి. నా కుమార్తెను, నా కుమారుని దేవుడు బాగు చేస్తాడు, నా కుటుంబాన్ని కడతాడు, నా జీవితాన్ని దేవుడు బాగు చేస్తాడు, ఉన్నతమైన స్థితిలోకి దేవుడు నా కుటుంబాన్ని నిలుపుతాడు, నా స్థితిని దేవుడు మారుస్తాడు, నా పరిస్థితులను, నా మారా అనుభవాలను నా దేవుడు మధురంగా చేస్తాడు, నా స్థితిగతులను దేవుడు మారుస్తాడు, నా పరిస్థితులను దేవుడు మారుస్తాడు అని ఒక స్పష్టమైన బోర నువ్వు ఊదగలిగితే, ఆ అద్భుతమైన మాట నీవు చెప్పగలిగితే నీ జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. కానీ మన జీవితాల్లో ఇలాంటి స్పష్టమైన బోర ఊదలేం. దేవుడు ఎంత అద్భుతాలు చేయగలిగినా, దేవుడు ఎన్ని మహిమ కార్యాలు జీవితాల్లో చేయగలిగినా ఆ సామర్థ్యతను మనం ఒప్పుకునే అనుభవాలు మనలో లేకే దేవుని యొద్ద నుండి ఒక్క అద్భుతాన్ని కూడా చూడలేకపోతున్నాం. ఇక్కడ చూడండి, ఆ శతాధిపతి, ఆ అధికారి వచ్చి ప్రభువుకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చచ్చిపోయింది, నీవు వచ్చి ఆమె మీద చేయి ఉంచుము, ఆమె బ్రతుకును. ఎంత స్పష్టంగా మాట్లాడండి. అయ్యా, వచ్చి ఒక్కసారి నా కుమార్తెను ముట్టండి అయ్యా, బాగు చేయండి అయ్యా అని అడగల. ఆయన స్పష్టమైన ఒక బోరను ఊదాడు. ఊది, నా కుమార్తె ఇప్పుడే చచ్చిపోయింది, ఇప్పుడే నీవు వచ్చి ఆమె మీద చేయి ఉంచితే ఆమె బ్రతుకును అని ప్రభువుతో చెప్పినప్పుడు అతని విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే, చూడండి 26వ వచనం, 25వ వచనం. జన సమూహములను పంపించేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారము ఆ దేశమంతటా ఎంతోమంది చనిపోయారండి. ఆ ప్రాంతంలో ఎంతోమంది చచ్చిపోయారు. కానీ వారికి స్పష్టమైన అనుభవము లేదు. నా దేవుడు నన్ను, నా కుమార్తెని మరలా
బ్రతికిస్తాడు, నా కుమార్తెను దేవుడు మరలా బ్రతికిస్తాడు అనే స్పష్టమైన ప్రత్యక్షత లేక అనేకులు అలాగే ఉంటూ ఉంటే ఈ అధికారి కుమార్తె మరలా జీవముతో నింపబడి నీ జీవితంలో నా జీవితంలోనైనా ఈ స్పష్టమైన బోరను మనం ఊదాలి. ఇలాగూ ప్రభుతో మాట్లాడాలి. ప్రభువా, నా కుటుంబంలో మీరు చేస్తున్న అద్భుతాల కొరకు స్తోత్రాలు, నా జీవితంలో నా కుటుంబంలో చేస్తున్న ఆశ్చర్య కార్యాల కొరకు వందనాలు, నా స్థితిని మారుస్తున్నందుకు వందనాలు, నా పరిస్థితిని మారుస్తున్నందుకు వందనాలు, ఈ బాధ రెండవ మారు రాకుండా మీరు కాపాడుతున్నందుకు స్తోత్రాలు అని దేవుని యొద్ద మనము విశ్వాస పలుకులు మనం పలకగలిగితే దేవుడు మన జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. గిద్యోను బోరలు ఊదినట్లుగా నీవు కూడా స్పష్టమైన శబ్దాన్ని దేవుని ఎదుట, మనుషుల ఎదుట నువ్వు మాట్లాడగలిగితే నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని దేవుడు అభివృద్ధి చేస్తాడు. దేవుడు నీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను తుత్తునీలుగా చేస్తాడు. మన జీవితాల్లో ఆ స్పష్టమైన శబ్దాన్ని మనం ఒక నోటి నుండి మనం పలకాలండి. దేవుడు మనకే ఇచ్చాడు నోటిని. ఏమంటే భూమి మీద ఉన్న వేటికి నోరు ఇవ్వలేదు. ఆయన స్వారూప్యం, ఆయన వలె మనం మాట్లాడాలి. మాట్లాడి నూతన సృష్టిని మన కుటుంబంలో సృష్టించుకోవాలి. ఇక్కడ గిద్యోను బోరలు ఊదాడు. రెండు ఏం చేశాడు? కొండను పగలగొట్టాడు. ఏం పగలగొట్టాడు? కొండను పగలగొట్టాడు. ఈ కొండ దేనికి సాదృశ్యం అంటే మన దేహానికి సాదృశ్యం. ఒకసారి చూడండి, కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం చూడండి 12వ వచనాన్ని. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయము 12వ వచనము. మరణమై స్మరణముకు రాకున్న వాని వలె మరువబడి తిని, ఓటి కొండ వంటి వాడనైతిని. ఏమన్నాడండి? ఓటి కొండ వంటి వాడనైతిని. ఏమయ్యాడు అంటే బైబిల్ గ్రంథంలో మనిషిని దేనికి సాదృశ్యంగా చూపిస్తుంటే ఒక కొండకు, అంటే ఒక ఘటమునకు. ఏంటి? ఒక ఘటమునకు. ఘటము అనగా కొండ. ఏంటి? కొండ. ఓటి కొండ. కొండకు సాదృశ్యం. ఈ యొక్క గిద్యోను ఏం చేశాడంటే దేవుడు తనకు కొండలను పట్టుకుని వెళ్ళమన్నాడు యుద్ధానికి. గిద్యోను 1 బోరలు ఊదాడు, 2 కొండను పగలగొట్టాడు. అంటే కొండ దేనికి సాదృశ్యం? దేహానికి సాదృశ్యం, ఈ శరీరమునకు సాదృశ్యం. మన జీవితాల్లో మనం విజయం అనుభవించాలంటే లోకం మీద, ఏమండి, లోకం మీద, శరీరం మీద, సాతాను మీద విజయం పొందుకోవాలంటే ఈ కొండ పగలగొట్టబడాలి. ఏమవ్వాలి? ఈ కొండ పగలగొట్టబడాలి. ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చూడండి. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఏంటండి? మా బాహ్య పురుషుడు కృషించినను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. బాహ్య పురుషుడు ఏమవుతున్నాడు? దినదినము కృషించుచున్నను. అంతరంగ పురుషుడు ఏమవుతున్నాడు? దినదినము నూతన పరచబడుచున్నాడు. మన జీవితాల్లో మన బాహ్య పురుషుడు అంటే ఈ కొండ బ్రద్దలైపోవాలి. దేవుని స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఈ కొండను, ఈ శరీరాన్ని మనం ఎప్పటికప్పుడే మనం ఏం చేయాలంటే దీనిని
ఉపవాసములతో, జాగారాలతో, కన్నీటితో, ప్రార్థనలతో ఈ శరీరాన్ని మనం ఏం చేయాలి? నలగొట్టుకోనే వారిగా ఉండాలి. నలగొట్టుకోపోతే ఈ శరీరం మన మాట వినదు. ఈ శరీరం మన మాట విందండి. ఈ శరీరం అనే ఈ కుండ బ్రద్దలైపోవాలి, బ్రద్దలు కొట్టాలి. మనంతటా మనమే దీన్ని సరిచేయాలి, దీన్ని బ్రద్దలు కొట్టుకోవాలి. ఇక్కడ అదే అంటున్నాడు పౌలు గారు, మా యొక్క బాహ్య పురుషుడు కృషించినను ఆంతర్య పురుషుడు దినదినము, అంటే ఆత్మ దినదినము నూతనపరచబడుతుంది. ఈ బాహ్య పురుషుడు, ఈ శరీరం ఏమవుతుందంటే దినదినము కృషించి పోతున్నాడు. ఏమవుతున్నాడండి? దినదినము కృషించిపోతున్నాడు. ఒకసారి చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడుచున్నాను, ఇంకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించున్నాడు. ఎవరు జీవిస్తున్నాడు? క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఎవరండి? క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. జీవించువాడను నేను కాదు, ఇంకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించు. దేవుని స్తోత్రాలు చెప్పండి. జీవించేవాడను నేను కాదు, క్రీస్తే నా యందు. అంటే శరీరాన్ని ఏం చేసి అంటే నలకొట్టుకున్నాడు, శరీరాన్ని బ్రద్దలా కొట్టుకున్నాడు. ఎవరి కొరకు జీవిస్తున్నాడంటే నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన. ఎంత కృపండి! మన శరీరము నేను అనేది చావాలి. ఏమవ్వాలి? నేను అనేది చావాలి. నేను కాబట్టి ఇది చేస్తా, నేను కాబట్టి ఇది చేయగలను, నేను కాబట్టి ఇది పాడగలను, నేను కాబట్టి ప్రసంగం చేయగలను, నేను కాబట్టి ఈ పరిచర్య చేయగలను, నేను కాబట్టి ఎంతగా నేను మాట్లాడగలను అనేది నేను అనేది. అంటే ఈ కొండ ఏమవ్వాలంటే చావాలి, క్రీస్తే మన యందు నివసించాలి. ఎంతమందిలో నేను అనే స్వభావం ఎంతమందిలో చనిపోయిందండి? నేను కాబట్టి ఇది చేస్తాను, నేను కాబట్టి పాడతాను, నేను కాబట్టి ఇలా చేయగలను, నేను కాబట్టి దీనిని పొందుకోగలను అనే ఈ స్వభావాలు ఎంతమందిలో ఉన్నాయి? ఈ ఆలోచన ఎంతమందిలో ఉంది? నేను కాబట్టి దీనిని చేయగలను అనే ఈ స్వభావము మనలో నుండి పోవాలి. అందుకని అంటాడు పౌలు గారు, అంటారు నేను కాదు, క్రీస్తే నా యందు. నేను అనేది, నేను అనే ఈ కొండ, నేను బాప్తిసం పొందిన కొద్ది దినాలకి ఈ కొండను నేను బ్రద్దలు కొట్టాను. నేను కాదు జీవించేది, క్రీస్తే నా యందు జీవిస్తే. ఎంతమంది ఇలాంటి పరిశుద్ధత కలిగి బ్రతుకుతున్నారు? ఎంతమంది పవిత్రత కలిగి బ్రతుకుతున్నారు? ఎంతమంది ఇలా ఈ శరీరం అనే ఈ బాహ్య పురుషుడి కృషించిపోయి ఆంతర్య పురుషుడు ఎంతమందిలో జీవిస్తున్నాడు? మన స్వభావాలు, మన విధానాలు మారాలండి. మన స్వభావం పూర్తిగా మారిపోవాలి. ఏదో క్రైస్తవుడని పేరు చెప్పుకున్నంత మాత్రాన క్రైస్తవుడుగా నీ కొండ ఏమవ్వాలంటే బ్రద్దలు అవ్వాలి. నీ కులానికి, నీ మతానికి, నీ వర్గానికి, నీ పరిస్థితికి నీ కొండ బ్రద్దలు అవ్వాలి. ఇక్కడ అంటాడు, నన్ను ప్రేమించి నా కొరకు తన ప్రాణమును అప్పగించిన, తనను తాను అప్పగించుకున్న దేవుని యందలి విశ్వాసము వలన నన్ను ప్రేమించి తనను తాను నా కొరకు అప్పగించుకున్న యేసయ్య యేసుక్రీస్తు కొరకు మాత్రమే నేను బ్రతుకుతున్నా.
నేను కాదు బ్రతికేది, నేననేది ఎప్పుడో సిలువ వేయబడింది. నేను అనేది సిలువ వేయబడింది. నేను కాదు బ్రతికేది, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. నేను కాదు, నా యందుకు నేను కాదు బ్రతికేది, క్రీస్తే నా యందు జీవిస్తూ ఉన్నాడు, ఆయనే నా యందు జీవిస్తున్నాడు అని చెప్పి పౌలు గారు అన్న. మరి నీలో ఎవరు జీవిస్తున్నారు? నీవే. నేను అనేది నీ జీవితంలో ఏలుబడవుతుందా? మన జీవితంలో నేను అనేది మన జీవితంలో ఏలుబడినంత కాలం దేవుని మహిమను మనం చూడలేం, దేవుని ప్రత్యక్షతను మనం చూడలేం, మనం ప్రత్యక్షతను చూడలేమండి. మనం ఏమవ్వాలంటే ఈ కొండ బ్రద్దలైపోవాలి. ఈ కొండను మనంతట మనమే ఏం చేసుకోవాలంటే బ్రద్దలు చేసుకోవాలి. మన ఆకారాలు కోల్పోవాలండి. మనంగా బ్రతికితే దేవునికి మహిమ రాదు. మనంగా జీవిస్తే దేవునికి మహిమ రాదు. ఒకసారి చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనం చూడండి. ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు చూడండి. దేవుని స్తోత్రాలు చెప్దాం. ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టి, ఏంటండి, ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టి ఏం చేసింది? ఆ స్త్రీ ఆ కొండను విడిచిపెట్టింది. ఇక్కడ విడిచిపెట్టింది అని రాయబడి ఉందని, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఏమండి, ఆ కొండను బ్రద్దల కొట్టి ఆ కొండను ఇక పగలగొట్టేసింది. దేవుడు జీవజలాన్ని ఇస్తానన్నాడు, ఇంకెందుకు ఇంత దూరం రావటం? ఆ కొండను ఏం చేసిందంటే బ్రద్దలు కొట్టింది. కొండ అనేది మన జీవితానికి సాదృశ్యం. ఒకప్పుడు ఆమె జీవితం ఎలాంటిది? పాపభూయిష్టమైన జీవితం. ఏమండి, 5 భర్తలతో జీవించిన జీవితం, 5 కాక మరొకటితో బ్రతుకుతుంది. ఇప్పటి ఉన్నవాడు నీవాడు కాడు, వాడు కూడా పరాయోడే అని ప్రభువు ఆమెతో చెప్పినప్పుడు ఆమె తన కొండను అక్కడ, తన పాప జీవితాన్ని అక్కడ బ్రద్దలు కొట్టేసుకుంది. తన శరీర ఇచ్చలను, తన శరీర ఆశలను, తన శరీర కోరికలను అక్కడే ప్రభు పాదాల యొద్ద బ్రద్దలు కొట్టి ఒక నూతన శరీరముతో ఆమె అక్కడికి వెళ్ళి మాట్లాడుతుండే దేవుని మహిమ అక్కడ బయలుపరచబడుతుంది. ఇదిగో నేను చేసినవన్నీ, నాతో చెప్పినవన్నీ చూడటానికి రండి అని చెప్తే ఆమె మాట మీద విశ్వాసం ఉంచి అనేకులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఎందుకు ప్రభు దగ్గరికి రాగలిగారు అంతమంది అంటే, ఆ ఊరి వారందరూ ఆమె చెప్పిన మాట విన్నారు. ఎలా విన్నారంటే, ఆమె శరీరం అనే ఆ కొండను ఆమె బ్రద్దలు కొట్టుకుంది. ఇక నా జీవితం నాకు, ఈ పాప భూయిష్టమైన జీవితం నాకు వద్దు, ఈ అపవిత్రమైన జీవితం నాకు వద్దు, ఈ వేశ్య జీవితం నాకు వద్దు, ఇక జీవించిన జీవితం నాకు చాలు, నా బ్రతుకు ఇక బ్రతకూడదు, ఆ బ్రతుకు బ్రతకూడదు. నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టిన నా క్రీస్తు కొరకు నేను బ్రతకాలి. నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అని పౌలు గారు చెప్పిన రీతిగా ఆమె తన కొండ అక్కడ బ్రద్దలు కొట్టి ఆమె ఎక్కడికి వెళ్ళింది? గ్రామంలోకి వెళ్ళి మాట్లాడినప్పుడు అనేకులు, ఆ గ్రామంలో ఉన్న వారందరూ ప్రభువునందు విశ్వసించారు. ఏం చేశారండి? ప్రభువునందు, అవునండి, మన కొండ బ్రద్దలైపోవాలి. ఈ పాపభూయిష్టమైన ఈ శరీరం అనే ఈ కొండ బ్రద్దలవ్వాలి. ఈ శరీర ఆశలు అణగారిపోవాలి. ఈ శరీర కోరికలు
ఈ శరీర కోరికలు ఏమండి కాల్చివేయబడాలి. శరీర ఆశలు కోరికలు అన్నీ కూడా కాల్చివేయబడాలి. ఈ కొండ ఏమవ్వాలంటే, ఈ శరీరం అని ఈ కొండ బ్రద్దలైపోయినప్పుడు దేవుని విజయాన్ని మనం ఒకటి లోకము, 2 శరీరము, 3 సాతాను యొక్క ఈ యొక్క దాడుల నుండి మనం విడిపించబడాలంటే, ఒకటి మనం ఒక ప్రత్యేకమైన బోరను ఊదాలి. అంటే మన నోటిలోండి దేవుడు మన పట్ల చేయబోతున్న అద్భుతాలను, ఆశ్చర్యాలను వివరించేవారిగా ఉండాలి. పలికేవారిగా, స్పష్టముగా పలికేవారిగా మనం ఉండాలి. రెండవది, మన జీవితాలు ఈ ఓటికొండ బ్రద్దలవ్వాలి. ఏమవ్వాలండి? ఓటికొండ బ్రద్దలవ్వాలి. ఓటికొండ బ్రద్దలైనప్పుడు దేవుని మహిమను మనం చూడగలం. ఏమవ్వగలం? దేవుని మహిమను మనం చూడగలం. చూడండి ఒకసారి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకుందాం. 4వ అధ్యాయము 4-5 వచనాలు. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక, పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనుట వలెనో అది ఎరుగు ఉండుటయే దేవుని చిత్తము. ఘటము అంటే కొండ. ఈ కొండ పరిశుద్ధత యందు కాపాడబడాలి, ఘనత యందు కాపాడుకోవాలి. ఈ శరీర ఇచ్చల యందు, ఈ కోరిక యందు ఇదేమవ్వాలంటే బ్రద్దలైపోవాలి. క్రీస్తే మన యందు నివసించాలి, జీవించాలి. అప్పుడు మనము లోకాన్ని జయించగలం, శరీరాన్ని జయించగలం. సాతానును, గిద్యోనుకు దేవుడిచ్చిన ఆయుధాలు ఏంటంటే, 1 బోర, 2 కుండ. ఏంటండి? కుండ. 3 దివిటి. ఏంటండి? దివిటి నిత్యము వెలుగుతూ ఉండాలి. ఒకసారి చూడండి, లేవియా కాండము 6వ అధ్యాయము 6వ అధ్యాయము 13వ వచనం చూడండి. బలిపీఠం యొద్ద అగ్ని నిత్యము మండుచుండవలెను. దేవుని స్తోత్రాలు చెప్దాం. అగ్ని ఏమవ్వాలంటే నిత్యము మండుచు ఉండాలి. దివిటి నిత్యము. చూడండి, అక్కడ గిద్యోను చేసిన పని ఏంటంటే, 1 బోరలు ఊదాడు. ఎప్పుడు ఊదాడు? ఊదుతూనే ఉన్నాడు. శత్రువులను జయించే వరకు బోరలు ఊదుతూనే ఉన్నాడు. 2 కొండను బ్రద్దలు కొట్టేశాడు. 3 దివిటి వెలుగుతూనే ఉంది. దివిటి ఆరిపోలా. ఏమవలా? దివిటి ఆరిపోలా, దివిటి వెలుగుతూనే ఉంది. ఇక్కడ అంటున్నాడు, మన జీవితాల్లో విజయం చూడాలంటే 1 బోరలు ఊదాలి, కొండ బ్రద్దలైపోవాలి. అంటే ఈ శరీరం అని, ఈ శరీరిచ్చలు, ఈ శరీర కోరికలు, శరీర ఆలోచనలు, ఈ యొక్క సాతాను సమూహాల యొక్క ఈ యొక్క తలంపులన్నీ కూడా ఏమవ్వాలంటే బ్రద్దలైపోవాలి. నేను అనేది చావాలి. 3వది దివిటి వెలుగుతోంది. ఇక్కడ అదే అంటున్నాడు, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచు ఉండాలి. ఏమవ్వాలి? బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచోవాలి. మరొక మాట చూడండి, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చూడండి. ఆత్మను ఆర్పకుడి. ఏంటండి? ఆత్మను ఆర్పకుడి. ఏమన్నాడు? పరిశుద్ధాత్మదేవుడు ఏమంటున్నాడు? ఆత్మను ఆర్పకుడి. ఏం చేయకూడదు? ఆత్మను ఆర్పకుడి. అంటే నిత్యము అగ్ని మండుచు ఉండాలి. ఆత్మను ఆర్పకూడదు. మన జీవితాల్లో ఈ శత్రువులను జయించాలంటే, లోకాన్ని, మన శరీరాన్ని, సాతానును
జయించాలంటే దివిటి ఎప్పుడు మండుచూ ఉండాలండి. అంటే ఆత్మ ఎప్పుడు ఆరిపోకూడదు, దివిటి ఎప్పుడు వెలుగుతూ ఉండాలి, దివిటి ఎప్పుడు మండుచూ ఉండాలి, ఎప్పుడు ఆత్మ మండుచూ ఉండాలి. అగ్ని అనేది పరిశుద్ధాత్మకు సదృశ్యం. అగ్ని ఆత్మ ఎప్పుడు ఏమవ్వాలంటే ఆత్మను మనం ఆర్పేయకూడదు. ఏమవ్వకూడదు? ఆత్మను ఆర్పకూడదు. ఏ పరిస్థితిలో కూడా ఆత్మ ఆరిపోకూడదు. ఎప్పుడు కూడా ఈ దివిటి వెలుగుతూనే ఉండాలి. అనేకులను ఆకర్షించేదిగా మన జీవితాలు ఉండాలి. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏమవ్వాలి? ఆత్మను ఆర్పకూడదు. దివిటి ఎప్పుడు మండుచూ ఉండాలి, వెలుగుచూ ఉండాలి. ఏ పరిస్థితిలో కూడా ఆత్మ ఆరిపోకూడదండి. కానీ కొంతమంది ఆత్మలు ఆరిపోతాయి. ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆత్మ ఎప్పుడు ఆరిపోద్దంటే చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి చూడండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. ఆత్మ ఎప్పుడు ఆరిపోద్దంటే పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే దుఃఖపడతాడో అప్పుడు ఆటోమేటిక్గా ఆత్మ ఆరిపోద్ది. ఏంటండి? పరిశుద్ధాత్ముడు ఎవరిలో అయితే ఉంటాడో వారు నిత్యము వెలుగుతూ ఉంటారు, మండుతూ ఉంటారు. అగ్ని వారిలో మండుతూ ఉంటుంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను మనం దుఃఖపరుస్తామో అప్పుడే ఆత్మ ఏమవుద్దండి? ఆటోమేటిక్గా చల్లారిపోద్ది. అందుకని దేవాది దేవుడు మన జీవితాల్లో ఇక్కడ అంటున్నాడు, ఆత్మను ఆర్పకుడి. పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరిస్తే ఆత్మ ఆరిపోద్ది. నీ దివిటి వెలుగుతూ ఉంటేనే నువ్వు సాతానును జయించగలవు. నీ దివిటి వెలుగుతూ ఉంటేనే, మండుచూ ఉంటేనే నువ్వు సాతానును, వాడి ఆయుధాలను, వాడి సాతానును, వాడి సమూహాలను జయించగలవు. లోకాన్ని జయించగలవు, శరీరాన్ని జయించగలవు. ఆత్మ ఆరిపోతే, పరిశుద్ధాత్మ ఆరిపోతే దీపములు నిత్యము వెలుగుచుండాలి. ఇక్కడ ఆత్మ ఆరిపోతే ఆటోమేటిక్గా పరిశుద్ధాత్ముడు ఏమవుతాడంటే వెళ్ళిపోతాడు. ఇక్కడ అదే అంటున్నాడు, పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచొద్దు. ఆత్మ ఆరిపోద్ది. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే దుఃఖపడతాడో ఆటోమేటిక్గా ఆత్మ ఆరిపోద్ది. ఆరిపోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ నీ భార్య నీ ఆత్మను ఆర్పేయచ్చు, ఒకవేళ నీ భర్తే నీ ఆత్మను ఆర్పేయచ్చు. ఎందుకనంటే అలా ఆరిపోయిన వారు బైబిల్లో ఎంతోమంది ఉన్నారు. దేమా ఇహలోకాన్ని ప్రేమించి పౌలును విడిచి తెస్సలోనికకు వెళ్ళిపోయాడంట. అంటే అతనిని ఏది ఆర్పేసిందంటే అది ఆత్మను, లోకం అతన్ని ఆర్పేసింది, పాపం అతన్ని ఆర్పేసింది. కానీ నీ జీవితంలో ఒకవేళ నీ భార్య నీ ఆత్మను ఆర్పేస్తుందేమో, పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తుందేమో. బైబిల్ గ్రంథంలో ఒక ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు, అననీయ సప్పేరాలు. ఎవరండి? అననీయ సప్పేరాలు. వారిద్దరు కూడా దేవుని ఆత్మ పొందుకున్న వాళ్ళే, దేవుని పరిశుద్ధాత్మను పొందుకున్నవారే. ఆనాడు పరిచర్యలో జరుగుతున్నది ఏంటంటే వారికి కలిగిన భూములు, వారికి కలిగిన ఆస్తులు అమ్మి అపోస్తుల పాదాల యొద్ద పెట్టేస్తున్నారు. ఎందుకనంటే నేడో రేపో ప్రభు రాకడా వచ్చేస్తుంది, సంఘము ఉజ్జీవింపబడాలి, సంఘము విస్తరించాలి, నేను రక్షింపబడినట్టే మరొకరు రక్షింపబడాలి అని చెప్పి వారి యొక్క ఆస్తులను అమ్మి అపోస్తుల పాదాల యొద్ద పెడుతూ వస్తున్నారు. ఎవరిని చెప్పాల దైవజనులు, మీ ఆస్తులు అమ్మి తీసుకుని రండి అని ఎవరికి దైవజనుడు చెప్పలా. కానీ వారిలోనే ఒక ఉద్యమం వచ్చింది. అక్కడ అనేకులు అలాగా
అపోస్తుల పాదాల యొద్ద పెడుతుండే, ఆస్తులు అమ్మి ధనాన్ని అపోస్తుల పాదాల యొద్ద పెడుతుంటే వీరిద్దరు కూడా ఒక మంచి మనసు కలిగింది. మన ఆస్తిని కూడా అపోస్తుల పాదాల యొద్ద పెడదాం, మనం అమ్మేసిన దాన్ని అపోస్తుల పాదాల యొద్ద పెడదాం అని అనుకున్నారు. అనుకుని వారు ఏం చేస్తారంటే వారికి కలిగిన ఆ భూమిని అమ్మారు. అమ్మితే వెల కంటే ఎక్కువ వచ్చింది. ఏమైంది? వెల కంటే ఎక్కువ డబ్బులు వచ్చినాయి. వచ్చినప్పుడు వీరేం చేశారంటే ఆ వెలలో కొంత దాచుకుని కొంత తీసుకొచ్చి అపోస్తుల పాదాల యొద్ద పెట్టారు. అప్పుడు పేతురు గారు అంటాడు, ఎందుకు మిమ్ములను సాతాను మోసగించింది? చూడండి ఒకసారి అపోస్తుల కార్యములు. అననీయా, నీ భూమి వేలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాను? ఏం చేసింది? సాతాను హృదయాన్ని ప్రేరేపించింది. ఎవరి ద్వారా? ఏమో, భార్య ద్వారా ప్రేరేపించిందో లేకపోతే భర్త ద్వారా ప్రేరేపించబడ్డారో మనకి తెలియదు. అపవాది వారిని ప్రేరేపించాడు. అపవాది వారిని అవునండి, ఓసారి నువ్వు భక్తిలో ఎదుగుతుంటే, పరిశుద్ధతలో ఎదుగుతుంటే నీ భార్యయే నిన్ను బయటకు లాగేస్తుంది. దేవుని స్తోత్రాలు చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నీ భార్యయే నిన్ను ఒకసారి బయటకు లాగేస్తే నువ్వు వెలుగుతూ ఉన్నావు. పరిశుద్ధాత్మలో నువ్వేం చేస్తున్నావు? వెలుగుతూ ఉన్నావు. వెలుగుతున్న నిన్ను నీ భార్య ఆపేస్తుంది. ఏం చేస్తాంలే, ఏం చేస్తాంలే, అందరూ చేస్తారు, మనం ఏం చేస్తాంలే అని ఆ భార్య ఏం చేస్తుంటే ఆపేస్తుంది, భర్త ఆపేస్తాడు. ఇక్కడ అలాగే వీరిద్దరూ కూడే అమ్మారు. మరి డబ్బులు వచ్చేపాటికి ఏమనుకున్నారో ఏంటో వారు పరిశుద్ధాత్మని ఏం చేశారు? మోసగుంచారు. పరిశుద్ధాత్మని ఏం చేశారు? దుఃఖపరిచారు. ఏమైంది? వీరి ఆత్మ ఏమైంది? ఆరిపోయింది. ఏమైందండి? వీరిలో ఉన్న పరిశుద్ధాత్మ ఆరిపోయింది. అవునండి, దేవుని ఆత్మను దుఃఖపరిస్తే దేవుని ఆత్మ ఏమవుద్దంటే ఆరిపోద్ది. ఒక్కోసారి మనం దేవుని యొద్ద సమర్పణ చేసుకున్నాం. ప్రభువా 5 గంటలకి ప్రార్థనకు లేస్తాను, 4 గంటలకి ప్రార్థనకు లేస్తానని ఒక్కోసారి దేవుని యొద్ద సమర్పణ ప్రతిరోజు లేస్తాం, ప్రతిరోజు ప్రార్థనకు లేస్తాం, ప్రార్థన చేసుకుంటాం. ఒక్కోసారి శరీరం బలహీనత వలన, అనారోగ్య పరిస్థితి వలన నిద్ర వస్తుంది. దేవుడే ఏం చేస్తాడంటే ఒకసారి తాగుతాడు. నా కుమారుడా అని పిలుస్తాడు, నా కుమార్తె అని ఒకళ్ళని తాగుతాడు. తాకి మనల్ని ఒకసారి లేపుతాడు. అలాగా దేవుడు మనతో ఐక్యపరచబడి ఉంటూ ఉంటాడు. దేవుడు మనతోనే కలిసి జీవించినట్లుగా మనకే అర్థమవుద్ది, మనకు అది తెలుస్తూ ఉంటుంది. అలా జరుగుతూ ఉన్నప్పుడు ఒకరోజు తాకాడు, అయినా నీకు గ్రహింపు రాల, నిద్రపోతానే ఉన్నావు. 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, ఇక పరిశుద్ధాత్మ ఏమవుతాడంటే వీడి నిద్రకి సమయాన్ని ఇస్తున్నాడని మెల్లిగా మన దగ్గర నుంచి వెళ్ళిపోతాడు, దుఃఖపడతాడు. ఏదో ఒక మాట వలన, క్రియ వలన, ఏదో ఒక పాపం చేసావు, దానివలన పరిశుద్ధాత్ముడు దుఃఖపడి వెళ్ళిపోతాడు. అలాగే ఈ అననీయ సప్ఫీరాలను కూడా ఏమండి ఆత్మ ఏమైందంటే ఆరిపోయింది. కారణం ఏంటంటే ఎవరో భర్త ప్రేరేపించాడు, భార్య ప్రేరేపించిందో మనకు తెలియదు, పాపం పుణ్యం మనకు తెలియదు. కానీ వారిలో ఉన్న పరిశుద్ధాత్మ రగిలింపు ఏమైంది? ఆరిపోయింది. అలాగే జీవితాల్లో వెలుగుతున్న దివిటి ఏమవుతుందంటే ఆరిపోద్ది. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకుడి. ఆయన దుఃఖపడతాడు. ఎందుకు దుఃఖపడతాడు? అదే అధ్యాయంలో చెప్పాడు. చూడండి 31వ వచనం, సమస్తమైన ద్వేషము. నీవు దేవుని ఆత్మతో నింపబడ్డావు, పరిశుద్ధాత్మలో పాలివాడవయ్యావు, దేవుని సన్నిధిలో చక్కగా పాటలు పాడుతున్నావు, చక్కగా వాయిద్యాలు వాయిస్తున్నావు, చక్కగా దేవుని సన్నిధిలో ప్రసంగాలు చేస్తున్నావు. దేవుడు సంతోషపడుతున్నాడు.
ఓ నా కుమారుడు నా కొరకు బాగానే వాయిద్యాలు వాయిస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, మంచిగా ఉంటున్నాడని దేవుడు సంతోషపడుతున్నాడు. కానీ జీవితంలో సమస్తమైన ద్వేషం, ఒకవేళ నీ జీవితంలో ఒక ద్వేషం వచ్చిందనుకో, దేవుడు పరిశుద్ధాత్మను నువ్వేం చేస్తావు అంటే దుఃఖపరుస్తావు. ఏం చేస్తావు? దుఃఖపరుస్తావు. ఎదుటివాడి మీద ద్వేషం వచ్చింది, ఏమవుద్ది? దేవునిని దుఃఖపరుస్తావు. దుఃఖపరిచినప్పుడు ఏమవుద్ది? నీలో ఉన్న ఆత్మ ఆరిపోద్ది. అప్పటి వరకు వెలిగిన నీ దివిటి ఏమైందంటే నీ యొక్క ద్వేషము వలన, పగ వలన ఏమైందంటే నీ దివిటి ఆరిపోయింది. ఇక్కడ అదున్నాడు సమస్తమైన ద్వేషము. రెండవది కోపము. ఏంటండి? కోపపొడి. కానీ పాపము, పిల్లల మీద ఒకసారి కోపం వస్తుంది. వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు, రేయ్ ఏంట్రా నువ్వు చేసే పని ఏంట్రా అని వాళ్ళని కోపపడతాం. కానీ కోపపడవచ్చు, కానీ పాపము చేయకూడదు. ఇక్కడ కోపము అంటే నీ కోపము ఎప్పటి వరకు ఉండాలంటే, ఒక వ్యక్తి మీద కోపపడ్డావు అనుకో, నీ భార్య మీద కోపపడ్డావు, నీ భర్త మీద కోపపడ్డావు, సూర్యుడు అస్తమించే వరకే ఆ కోపము నీ మీద నిలిచి ఉండాలి. ఆ కోపము, సూర్యుడు అస్తమించాడు, కోపపడ్డావు, తెల్లారిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, అప్పుడు అది ఏమవుద్దంటే పాపముగా మారిపోద్ది. ఏమవుద్ది? పాపముగా మారిపోద్ది. ఇక్కడ అంటున్నాడు క్రోధము, ద్వేషము, కోపము. ఏంటండి? ద్వేషము, కోపం ఉండకూడదు. నీలో కోపం ఉంటే పరిశుద్ధాత్మ నువ్వేం చేస్తావు అంటే దుఃఖపరుస్తావు. పరిశుద్ధాత్మ నీ యొద్ద నుండి వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్మ నీలో నివసించడు. నీ దివిటి ఆరిపోయింది. ఏదో గంతులేస్తున్నావు అంతే. ఏదో పరిశుద్ధాత్మ ఉందని ఊహించుకుంటున్నావు, తలంచుకుంటున్నావు. ఎందుకంటే నీలో ఉన్న క్రోధాన్ని బట్టి, నీలో ఉన్న కోపాన్ని బట్టి, నీలో ఉన్న క్రోధము, ద్వేషము. క్రోధం అంటే కొంతమందిలో క్రోధం, అమ్మో రక్షణ పొందినోళ్ళు వీళ్ళు అన్యజనుల కంటే ఎక్కువగా క్రోధం చూపిస్తారు రోడ్ల మీద. ఇక రోడ్ల మీద అన్యజనులు దెబ్బలాడినట్లే వీళ్ళు రోడ్ల మీద, ఇక రోడ్డు మీద వదిలితే చాలు, వీడేం చేస్తాడంటే సొక్కాయి ప్యాంటు తీసేసి గోసి పెట్టేస్తాడు. ఏం పెడతాడు? గోసి పెట్టేస్తాడు. గోసి పెట్టి రోడ్డు మీద కత్తేసుకు వెళ్ళిపోతాడు. నరికేయి, చంపేయి. ఇక నీకు అన్నిటికేంటి? అన్ని జనుడు మాట్లాడతాడండి, వాడు రక్షణ లేదు, వాడు రక్షణ కోల్పోయాడు, రక్షణ లేదు, మారు మనసు లేదు, వాడు మాట్లాడతాడు. నీకేంటి? నువ్వు రక్షణ పొందినోడుగా, మారు మనసు పొందినోడుగా నీకేమొచ్చింది? నువ్వు గోసి పట్టి కత్తేసుకెళ్ళే పనే ఉంది. ఎంత దౌర్భాగ్యం స్థితి అండి ఇది! ఎంత దౌర్భాగ్యం స్థితిలో నువ్వు బ్రతుకుతున్నావు అర్థమవుతుందా? రక్షణ పొందావు కదా, మారు మనసు పొందావు కదా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు, ఎందుకు అంత కోపం? ఎందుకు అంత క్రోధం? ఎందుకు అంత ద్వేషము? ఎందుకు? ఒక మనిషిని చూస్తే ఒకడు అమ్మో స్వభావం మారిపోద్దండి. ఒక్కొక్క మనిషిని చూస్తే అసలు వెళ్ళి అప్పటి వరకు నవ్వుతూ వెళ్ళేవాడు కూడా ఇట పెట్టేసుకుంటాడు ముఖం. ఇక వాళ్ళలో పరిశుద్ధాత్ముడు ఎలా ఉంటాడండి? వారిలో పరిశుద్ధాత్ముడు ఎలా నివాసం చేస్తాడు? మన జీవితాల్లో మనల్ని ఒక దెబ్బ కొట్టినోడు మన పక్క నుండి వెళ్తున్నా మనం చిరునవ్వుతో నవ్వేవారిగా ఆ స్వభావంలోకి రావాలండి. మనలో ఉన్న స్వభావం, ఈ మానవ స్వభావం సమాధి చేయబడాలి. క్రీస్తు స్వభావం మనం ధరించుకోవాలి. పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకుడి. పరిశుద్ధాత్మను మీరు ఆత్మను ఆర్పకుడు. ఎలా ఆరిపోతాడు? నీ కోపం వల్ల పరిశుద్ధాత్ముడు ఆరిపోతున్నాడు, నీ క్రోధము వలన పరిశుద్ధాత్ముడు ఆరిపోతున్నాడేమో. అల్లరి ఏంటండి? అల్లరి, దూషణ. ఏంటి? దూషణ. అమ్మో నోరు తెరిస్తే భయంకరమైన బూతులే. వీడు రక్షణ పొందాడా, మారు మనసు పొందాడా, బాప్తిసం పొందాడా అనేది ఆ చుట్టూ ఉన్న ప్రజలు అమ్మో దండం రా బాబు నీకు,
నువ్వు రక్షణ పొందేవు అసలుకి? నిజంగా అక్కడే దేవుడే నీ ముందుకు వచ్చి నిలబడితే ఏమైపోతాం మనం? ఆ బూతులు మాట్లాడేటప్పుడు ఆ భయంకరమైన ఆ సంభాషణ ఏంటి? రక్షణ పొందిన వాళ్ళు అలా మాట్లాడవచ్చా? బాప్తిసం పొందిన వాళ్ళు అలా చేయొచ్చా? రోడ్ల మీద నిలబడితే అమ్మో ఏం మాట్లాడతారో. రక్షణ పొందనోడు కూడా మాట్లాడు. స్నేహితులు సరదాగా నలుగురు కలిస్తే చాలు, ఇక ఈ మాటలు చూడలేం. అన్ని జనులకు ఎలాగైనా మాట్లాడతారు. దూషణమైన అల్లరి, ఏంటండి అల్లరి, దూషణ, సమస్తమైన సకలమైన దుష్టత్వమును నువ్వు విసర్జించాలి. ఏం చేయాలి? విసర్జించాలి. విసర్జించిన దాన్ని బాగుంది అని చక్కగా పట్టుకుంటావా? విసర్జించిన దాన్ని మరలా బాగుందని ఇంట్లో తెచ్చుకుంటావా? తెచ్చుకుంటామండి? ఎవరైనా తెచ్చుకుంటారా? ఎవరు తెచ్చారు? విసర్జించటం అంటే అది. ఇక దాన్ని మరలా ముట్టుకోకూడదు. మరలా ఒకవేళ శరీరపరంగా ఒక్కోసారి కోపం వస్తుంది, ఒకసారి మనం కూడా బలహీనంగా గౌక్కుని మాట అంటాం. వెంటనే మనం ఏం చేయాలంటే వారితో సమాధాన పడాలి. మన చిన్నవాళ్ళే, మనకంటే చిన్నవాళ్ళే, నువ్వు పెంచినోడే, నీ బిడ్డే, లేకపోతే నీ తమ్ముడు, లేకపోతే నీ అక్క, నీ చెల్లిని గౌక్కుని ఒక మాట అనేసావు. వెంటనే ఏం చేయాలంటే, సోదరుడా నన్ను క్షమించు, నేను తప్పే చేశా, నేను గౌక్కుని అనకూడని మాట అని మనం వెంటనే దాన్ని సరిచేసుకోవాలండి. అలా సరిచేసుకోకపోతే ఇక జీవితంలో పరిశుద్ధాత్మ మనతో ఉండడు. నువ్వు ఎన్ని పాటలు పాడినా, ఎన్ని వాయిద్యాలు వాయించినా, ఏమండి ఎన్ని ప్రసంగాలు మనం చేసినా పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. మనం ఏం చేయాలంటే ఈ కోపాన్ని, ఈ ద్వేషాన్ని, ఈ క్రోధనను, ఈ అల్లరి దోషలను, సమస్తమైన సకలమైన దుష్టత్వమును విసర్జిస్తే అప్పుడు పరిశుద్ధాత్ముడు మనతో ఉంటాడు. లేకపోతే ఇవి మనలో లేకపోతే దేవుని ఆత్మ ఏమవుద్దంటే ఆరిపోద్ది. ఏమవుద్దండి? ఆరిపోద్ది. ఆత్మను మీరు ఆర్పకుడి. నీ దివిటి నిత్యము వెలగాలంటే ఆత్మను నీవు ఆర్పుకో.